హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఈ బుక్స్ అన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మా హిరణ్య స్కూల్కి వెళ్తుందండి. అప్పుడే మా హిరణ్యకి 4 years వచ్చేసాయి. దానికి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయండి. స్కూల్లో జాయిన్ చేపిస్తున్నాము. ఏ స్కూల్ అంటే ఇక్కడ నంద్యాలలో ఎల్కేఆర్ స్కూల్ అండి. చూడండి, దానికి ఇంత చిన్న వయసులోనే నర్సరీలోనే ఎన్ని బుక్స్ ఇచ్చారు చూడండి. ఇవి ఏబిసిడీలు, యాపిల్ బాల్స్ నేర్చుకోవడానికండి. ఇవేమో బొమ్మలు, ఇవేమో యాక్టివిటీస్ చేయాలంట. దానికి చూడండి, ఇవన్నీ యాక్టివిటీస్ చేయడానికి. ఇవేమో స్టిక్కర్స్ అండి, అంటించడానికి. చాలా ఇచ్చారండి బుక్స్ అయితే. హిరణ్యకి ఇంత చిన్న వయసులోనే అంత భారం అవసరమా అనిపించేంత ఇచ్చారు. కానీ వాళ్ళ కోసమే కదా అని. ఇదేమో డైరీ అండి, చూడండి, ఇది డైరీ. ఇవేమో రైటింగ్స్ కోసం బుక్స్ అండి. 1, 2, 3 అవి రాసుకోవడానికి బుక్స్. ఇంకా ఓపెన్ చేయలేదు, వీటికి అట్టాలు వేయాలి. చూడండి, ఇవేమో రైమ్స్ బుక్స్. ఒక్కసారి చూపిస్తాను చూడండి. చూడండి, ఇవేంటి, ఇవేమో స్టోరీ టెల్లింగ్ అంటండి. వాళ్ళే టీచర్స్ నేర్పిస్తే వాళ్ళంతరికి వాళ్ళు స్టేజ్ పైకి వెళ్ళి వాళ్ళే చెప్పాలంట. ఇవి చూడండి, స్టోరీ టెల్లింగ్. ఇవన్నీ జస్ట్ నర్సరీకే అండి ఇవన్నీ. ఇప్పుడు మా హిరణ్య జస్ట్ నర్సరీ ఇప్పుడు వెళ్తుంది, కానీ ఇన్ని బుక్స్ ఇచ్చారు తనకు. ఇవేమో పెయింటింగ్ వేయడానికంట. నెక్స్ట్ చూడండి ఎన్ని బుక్స్. ఇదొకటి. చూడండి, నర్సరీకే ఏబిసిడీలు. ఇదేంటి, ఇవేవో చాలా బుక్స్ ఇచ్చారండి. ఎన్ని ఇయర్స్ ఓల్డ్, అండ్ వీటిలో హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా, ఇవన్నీ చాలా బుక్స్ ఇచ్చారండి. ఇదిగోండి, దీంట్లో ఇవి షార్ట్, స్మాల్ అవన్నీ రాయటానికి. ఇంత చిన్న పాపకి ఎన్ని బుక్స్ చూడండి. ఇవేమో ఏబిసిడీలు నేర్చుకోవడానికి. చూడండి, నెక్స్ట్ ఇవి రైమ్స్ అండి. మీకు ఎంతమందికి రైమ్స్ వచ్చో చూపండి, ఇంగ్లీష్ రైమ్స్. మాకైతే అంతగా తెలియదండి. మేము ఇన్ని రైమ్స్ అయితే చూడలేదు. కొన్ని నేర్చుకున్నాం మా స్కూల్లో మాత్రం. వీళ్ళకి మాత్రం ఏకంగా రైమ్స్కి బుక్సే ఇచ్చేసానండి. మాకు మాత్రం మా టీచర్స్ నేర్పించేవాళ్ళు, కానీ మా హిరణ్యకి మాత్రం బుక్సే ఇచ్చేసారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇదండి బుక్. ఇవేమో డాట్స్, లైన్స్ వేయాలంటండి. ఫస్ట్ డాట్స్ నుంచి నేర్పిస్తే మిగతావన్నీ వాళ్ళకి అలవాటు అవుతాయని ఇచ్చారండి. ఇన్ని బుక్స్, చిన్న పిల్లకి ఇన్ని బుక్స్ అవసరమా? కామెంట్ చేయండి. ఇన్ని బుక్స్ ఇచ్చారు చూడండి. ఈ చిన్న వయసులో మీరు ఎన్ని బుక్స్ తీసుకెళ్ళేవారు నర్సరీకి? అసలు నర్సరీకి వెళ్ళారా, లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్కి డైరెక్ట్గా వెళ్ళారా? కామెంట్ చేయండి. నేనైతే నా చిన్నప్పుడు నర్సరీ నుంచి చదివానండి. మమ్మల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే జాయిన్ చేయించారు కాబట్టి మేము నర్సరీలోనే జాయిన్ అయ్యాం. కానీ మా హస్బెండ్ తెలుగు మీడియము గవర్నమెంట్ స్కూల్లో చదివారంట. తను ఫస్ట్ క్లాస్ నుంచి చదివారంట. మీరు ఏ క్లాస్ నుంచి చదివారో మాకు కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.